హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సింగపూర్లో హౌస్ రెంట్కి తీసుకున్నప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్, ఇంకా సింగపూర్లో ఎన్ని టైప్ ఆఫ్ హౌస్లు ఉంటాయి, వాటి యొక్క రెంట్ ఎంత కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటే హౌస్ రెంట్కి తీసుకున్నప్పుడు మెనీ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను హౌస్ రెంట్ తీసుకున్నప్పుడు మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఇంకా మా ఫ్రెండ్స్లో వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మొత్తం కూడా ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం సింగపూర్లో హౌస్లు అనేది ఎన్ని రకాలు ఉంటాయి. ఒకటి హెచ్డిబి, అంటే ఇది గవర్నమెంట్ కన్స్ట్రక్టర్ చేసి సింగపూర్లో ఉన్న లోకల్ వాళ్ళందరికీ అమ్ముతారు అనమాట ప్లాట్స్. అది ఒకటి. ఇంకొకటి కాండో అంటారు, అంటే ప్రైవేట్ అపార్ట్మెంట్స్ ని ఇక్కడ కాండో అంటారు. సో అవేంటంటే ప్రైవేట్ ఓన్ కన్స్ట్రక్ట్ చేసి అమ్ముతారు అనమాట. సో కంపేర్ టు ఇక్కడ హెచ్డిబి, అంటే గవర్నమెంట్ అపార్ట్మెంట్స్ తో పోలిస్తే ఇక్కడ ప్రైవేట్ అపార్ట్మెంట్స్ అంటే కాండోలు రెంట్ ఎక్కువ, ప్లస్ కాస్ట్ కూడా ఎక్కువ అనమాట. ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ అపార్ట్మెంట్స్ లో అన్ని ఫెసిలిటీ ఇస్తారనమాట. కానీ గవర్నమెంట్ అపార్ట్మెంట్స్ లో ఎట్లా అంటే ఓన్లీ పార్కులు, ఓపెన్ జిమ్లు, ఇంకా ప్లే ఏరియా ఉంటుంది. కాకపోతే అక్కడ గవర్నమెంట్ అపార్ట్మెంట్ లో స్విమ్మింగ్ పూల్ కానీ, జిమ్ కానీ, ఇంకా ఫంక్షన్ హాల్ ఇలాంటివి ఉండవు. కాకపోతే ఇక్కడ ప్రైవేట్ అపార్ట్మెంట్స్ లో ఏంటంటే అన్ని ఉంటాయి అనమాట. స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్ కి వచ్చి 2 లేదా 3 స్విమ్మింగ్ పూల్ ఉంటాయి. పెద్దవాళ్ళకి ఒకటి, ఇంకా పిల్లలకి ఒకటి, మిడిల్ ఏజ్ వాళ్ళకి ఒకటి, అట్లా డిఫరెంట్ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఇంకా జిమ్లు ఉంటాయి, ఇంకా ఫంక్షన్ హాల్లు ఉంటాయి, ఇంకా రకరకాల ఫెసిలిటీస్ అన్ని కూడా ఈ ప్రైవేట్ అపార్ట్మెంట్స్ లో ఉంటాయి అనమాట. ఇంకపోతే ఇంకొకటి ఉంటాయి అనమాట, ఇండివిజువల్ హౌస్లు ఉంటాయి. అవి విల్లాస్ ఉంటాయి అనమాట. అన్ని కూడా ఇక్కడ విల్లాస్ ఉంటాయి. అవి కూడా ఏంటంటే సముద్రం పక్కన ఎక్కువగా కట్టుకొని ఉంటారు అన్నమాట వీళ్ళు విల్లాస్. అవి ఎక్కువగా లోకల్ వాళ్ళకే ఉంటాయి. ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ కొనలేరు అనమాట. ఎందుకంటే ఒక్కొక్క విల్లా వచ్చి సుమారు 20 కోట్ల నుంచి 30 కోట్లు 50 కోట్లు దాకా ఉంటుంది. సో అది అయితే బయట వాళ్ళు చాలా తక్కువ మంది కొనుక్కొని ఉంటారు. ఇకపోతే మనోళ్ళు అంటే ఇండియా వాళ్ళు వచ్చి కొన్నప్పుడు ఎవరికైనా పిఆర్ వచ్చి లేకపోతే సిటిజన్షిప్ వచ్చినప్పుడు వాళ్ళు కొంతమంది ఏమో హెచ్డిబిలు అంటే గవర్నమెంట్ అపార్ట్మెంట్లు కొనుక్కుంటారు, ఇంకొంతమంది ఏంటంటే ప్రైవేట్ అపార్ట్మెంట్లు కొనుక్కుంటారు అనమాట. ఇది అపార్ట్మెంట్స్ గురించి. సో ఇకపోతే రెంట్ చూసుకున్నట్లయితే సింగిల్ బెడ్రూమ్ హెచ్డిబిలో అంటే గవర్నమెంట్ అపార్ట్మెంట్ లో చూసుకుంటే 1,50,000 నుంచి 2 లక్షల దాకా ఉంటుంది. అదే ప్రైవేట్ అపార్ట్మెంట్ లో 2 లక్షల నుంచి 2.5 లక్షల దాకా కూడా ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ తీసుకున్నట్లయితే ఇక గవర్నమెంట్ అపార్ట్మెంట్ లో సుమారు ఒక 2 నుంచి 2.5 దాకా ఉంటాయి మంచి అపార్ట్మెంట్స్ అయితే. అదే ప్రైవేట్ అపార్ట్మెంట్స్ లో అయితే 2.5 నుంచి 3 లక్షల దాకా కూడా ఉంటుంది. ఇంకా ట్రిపుల్ బిహెచ్ అంటే 3 బిహెచ్కే చూసుకున్నట్లయితే గవర్నమెంట్ అపార్ట్మెంట్ లో 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు కూడా ఉంటుంది రెంట్. ఇకపోతే ఇంకా ప్రైవేట్ అపార్ట్మెంట్స్ లో చూసుకుంటే 2.5 నుంచి 3 లేకపోతే 3.5 4 అట్లా ఉంటుంది అనమాట. అంటే అపార్ట్మెంట్ టైప్ ను బట్టి రెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ హౌస్ రెంట్ తీసుకున్నప్పుడు మనం పే చేసే ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే హౌస్ మనం రెంట్కి తీసుకున్నప్పుడు వాళ్ళకి 2 months అడ్వాన్స్ ఇవ్వాలన్నమాట. అంటే సంవత్సరానికి తీసుకుంటే ఒక 1 month రెంట్ అడ్వాన్స్గా ఇవ్వాలి, ప్లస్ ఇంకొక 1 month వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వాలన్నమాట. సో అది జరిగేది. సో వాళ్ళు ఏం చేస్తారంటే మన హౌస్ రెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళు మన చేత ఒక అగ్రిమెంట్ రాపించుకుంటారు అనమాట. అంటే హౌస్ కానీ ముందు ఖాళీ చేసి వెళ్ళిపోతే రెంట్ మొత్తం కట్టాలి మిగిలే మంత్ మొత్తానికి. ఇంకా ఏంటంటే హౌస్ లో 1 నెల తర్వాత ఏదన్నా రిపేర్లు వచ్చినా కానీ మీరే భరాయించాలని రాసి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ జనరల్ గా ఇండియాలో మన హౌస్ రెంట్ తీసుకుంటే ఎలా ఉంటుంది, సో ఏదైనా రిపేర్ వస్తే ఓనరే రిపేర్ చేస్తాడు. కానీ సింగపూర్ లో ఏంటంటే ఏ చిన్న రిపేర్ వచ్చినా 1 month తర్వాత అన్ని ఎవరైతే ఉంటున్నారో వాళ్ళే రిపేర్ చేయించారనమాట. కానీ ఇక్కడ రిపేర్ కాస్ట్ ఎలా ఉంటుంది తెలుసా, చాలా ఉంటుంది. సో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఒకటి చెబుతున్నాను. సో మా ఇక్కడ ఏంటంటే కింద ఫ్లోర్ అంతా కూడా ఏంటంటే వుడెన్ ఫ్లోర్ ఉంటుంది అనమాట. అంటే చెక్కతో వేసి ఉంటారు. సో మేము జాయిన్ అయినప్పుడు అది వాష్రూమ్ దగ్గర కొంచెం చిన్న చెక్క పగిలిపోయింది. అదేంటంటే మేము అబ్జర్వ్ చేయలేదన్నమాట. తర్వాత ఏంటంటే 1 month తర్వాత మేము అబ్జర్వ్ చేసి ఇది తర్వాత ఓనర్కి ఇన్ఫార్మ్ చేస్తే ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడ ప్రొఫెషనల్ని అక్కడ ఆ చెక్కని రీప్లేస్ చేయడానికి పంపించారు. సో పంపించి వాళ్ళు వచ్చి 2 hours లో దాన్ని మొత్తం ఫిక్స్ చేసి వెళ్ళిపోయారు అనమాట. తర్వాత ఓనర్ బిల్ పంపించారు. అంటే ఎంత పంపించారంటే $650, అంటే 40,000 రూపాయలు ఆ చిన్న చెక్కని రీప్లేస్ చేయడానికి తీసుకున్నారు. సో అదే విధంగా మా ఫ్రెండ్ ఉంటున్న అపార్ట్మెంట్ లో వాళ్ళకి ఒక సోఫా అంటే
ఇక్కడ ఏంటంటే ఫర్నిచర్ అనేది ఓనరే ప్రొవైడ్ చేస్తాడు. సో ఆ ఫర్నిచర్ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తవి ప్రొవైడ్ చేయమంటారు అనమాట. అంటే మనం ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు మొత్తం చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని ఏదైనా రిపేర్ ఉన్నా కానీ కొత్తది ఇవ్వమంటారు అనమాట. కొంతమంది అయితే ఎంతో కొంత మనీ తీసుకుంటారు దానికి. సో ఇక్కడ మా ఫ్రెండ్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఉంటున్న ఇంట్లో సోఫా ఓనరే ఇచ్చాడు. అది వీళ్ళు వెళ్ళేటప్పుడు చిన్న స్క్రాచ్ పడింది అనమాట. స్క్రాచ్ పడితే వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఓనర్ అనేవాడు, సో వీళ్ళు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు ఆ సోఫా యొక్క కాస్ట్ ఇచ్చి వెళ్ళమన్నాడు. అంటే కొత్త సోఫా రీప్లేస్ చేయమన్నాడు అనమాట. అది ఎంత ఉంది సుమారు ఇక్కడ సింగపూర్లో కొనాలంటే అది 1,20,000 ఉంటుంది ఆ సోఫా కాస్ట్. ఓనర్ ఏం చేశారంటే మా కొత్త సోఫా ఇవ్వండి లేకపోతే దాని కాస్ట్ ఇవ్వండి అని వాళ్ళు కొన్నప్పుడు రిసిప్ట్ ఇచ్చాడు అనమాట. అంటే అది సుమారు 1,20,000 ఉంది. సో చిన్న స్క్రాచ్ పడ్డందుకు వాళ్ళు సోఫాలు కూడా రీప్లేస్ చేయమంటారు. ఇంకొకటి ఏంటంటే మా ఫ్రెండ్ ఒక అతను ఉంటున్న హౌస్లో ఏంటంటే కింద వుడెన్ ఫ్లోర్ కొంచెం వాళ్ళు 2 yearsకి తీసుకున్నారనమాట. సో తీసుకున్నప్పుడు ఏం చేశారంటే వాళ్ళు 2 months అడ్వాన్స్ ఇచ్చారు, ఒక 1 month ఏమో డిపాజిట్ చేశారనమాట. అంటే ఒక 1 month అడ్వాన్స్ రెంట్, ఒక 1 month 2 months ఏమో డిపాజిట్, అంటే మనం ఉంటున్నందుకు డిపాజిట్ కట్టాలన్నమాట ఇక్కడ. సో వీళ్ళు ఏం చేశారంటే వెళ్ళేటప్పుడు ఇట్లా ఫ్లోర్ కొంచెం చిన్న అక్కడక్కడ స్క్రాచ్లు వచ్చి కింద ఫ్లోర్ పగిలిపోయిందని చెప్పేసి వాళ్ళు ఆ ఫ్లోర్ మొత్తం రీప్లేస్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఇచ్చిన 2 నెలల అడ్వాన్స్ అంటే సుమారు 5 లక్షల దాకా కూడా రిటర్న్ ఇవ్వలేదు. రిటర్న్ ఇవ్వకపోక ఏం చేశారంటే ఇంకా మాకు ఒక $2,000 ఇవ్వాలని చెప్పేసి వీళ్ళ మీద తగాదు పెట్టుకున్నారనమాట. సో అట్లా ఉండిద్ది. అంటే సింగపూర్లో రెంట్కు ఉండేటప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఏ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మన మీద నెట్టేస్తారు. సో అదేమంటే ఏమంటారంటే మేము మీకు అగ్రిమెంట్ రాసేటప్పుడు అగ్రిమెంట్లో మెన్షన్ చేసాం మీరు చూసుకోలేదా అంటారు. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనకి ఇండియాలో అలవాటు వచ్చింది అనమాట. అంటే ఏదైనా హౌస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఓనర్ చెక్ చేసుకుంటాడే, ఓనర్ రిపేర్ చేయిస్తారని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు మనకు అగ్రిమెంట్ రాయించేటప్పుడు అగ్రిమెంట్లో మొత్తం కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. ఏదైనా ప్రాబ్లం వచ్చినా మీరే రిపేర్ చేయించాలనేది. అది మనం ఏం చేస్తామంటే తీసుకునేటప్పుడు మనం అవన్నీ చెక్ చేసుకోకుండా అడావుడిలో ఏంటంటే హౌస్ రెంట్ తీసుకొని మనం అగ్రిమెంట్ సరిగ్గా చదువుకోం. కానీ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏసీలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఓనరే ప్రొవైడ్ చేస్తాడనమాట. అంటే కిచెన్లో సంబంధించిన ఓవెన్స్ కానీ స్టవ్లు ఈ మొత్తం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవి ఒక 1 month తర్వాత ఏదైనా రిపేర్ వచ్చింది అనుకో అవి మనమే రీప్లేస్ చేయాలి. అవి ఎలక్ట్రానిక్ ఇక్కడ ఎట్లా ఉంటాయి, చాలా కాస్ట్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏసీ ఉందనుకో, ఏసీని మనం ప్రతి 3 monthsకి ఒకసారి క్లీన్ చేయించాలి. ప్రతి ఏసీని కూడా హౌస్కి వచ్చి ఒక 3 నుంచి 6 ఏసీలు దాకా ఉంటాయి. ప్రతి దానికి కూడా ఏంటంటే ఒక్కొక్క ఏసీ క్లీన్ చేసినందుకు 2,000 తీసుకుంటారు వాళ్ళు వచ్చిన వాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హౌస్లో 6 ఏసీలోనే అనుకో 6 రోజులు 12,000 3 నెలలకు ఒకసారి ఆ ఏసీ క్లీన్ చేసే వాళ్ళు కట్టాలన్నమాట. సో అలా ఉండిద్ది. ఒకవేళ మనం క్లీన్ చేయించాలనుకో 3 monthsకి ఒకసారి, సో వాళ్ళు ఏం చేస్తారంటే మన హౌస్ ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు రిసిప్ట్లు అడుగుతారు, మీరు ఏసీలు 3 monthsకి ఒకసారి రిపేర్ చేయించారా లేదా అని తీసుకుంటారు. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా ఏసీ ప్రాబ్లం వచ్చిందనుకో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏసీ పాడైపోయింది, మీరు సరిగ్గా క్లీన్ చేయించలేదు, అందుకని మీరు కొత్త ఏసీలు తీసుకొచ్చి పెట్టండి అంటారన్నమాట. సో అదేంటంటే ఇక్కడ ఏసీలు కొనాలన్నా కానీ ఒక్కొక్కటి 1,00,000 పైన ఉంటాయి. సో అది కూడా మనం రీప్లేస్ చేయించాలి. ఇంకా ఏదైనా స్టవ్లు కానీ లేకపోతే ఓవెన్లు కానీ ఇవి ఒక్కోసారి ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి కూడా రీప్లేస్ చేయమంటారు అనమాట. కొంతమంది ఏంటంటే కొంత మంచి ఓనర్స్ అవుతానేమో వాళ్ళు ఎంతో కొంత కాస్ట్ చేసి ఆ కాస్ట్ ఇచ్చిపోయిన ఒక $100 $200 ఇవ్వండి డ్యామేజ్ ఖర్చులు అని చెప్పి తీసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే మాకు దీంతో సంబంధం లేదు, మీకు ఇచ్చేటప్పుడు వర్క్ అవుతున్నాయి, ఇప్పుడు మీరు పోయేటప్పుడు ఈ వర్క్ అవట్లేదు, మాకు కొత్త రీప్లేస్ చేయమని చెప్పి చెబుతుంటారు అనమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని వస్తుంటాయి. ఇంకా కొన్ని ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ కబోర్డ్స్ ఉంటాయి అనమాట. కబోర్డ్స్ తీసుకున్నప్పుడు ఈ కబోర్డ్స్ అక్కడక్కడ ఏదో స్క్రాచ్లు వస్తాయి మనం వెళ్ళేటప్పటికి. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మనకి ఇచ్చేటప్పుడు వీడియో తీసుకొని పెట్టుకుంటారు, మళ్ళీ మనం ఖాళీ చేసేటప్పుడు ఆ వీడియో చెక్ చేసుకొని స్క్రాచ్లు వచ్చినాయి దానికి ఒక $1,000 కట్టమంటారు. ఇంకా ఏం చేస్తారంటే పెయింట్ పోయింది, పెయింట్ రీప్లేస్ చేయమని చెబుతుంటారు. ఇంకా టోటల్గా ఏం చేస్తారంటే మనం వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మనం ఇచ్చిన
అడ్వాన్స్ అనేది మాక్సిమం తిరిగి రాదు. ఒకవేళ తిరిగి వచ్చినా కానీ హాఫ్ అడ్వాన్స్ ఇస్తారే కానీ ఫుల్ అడ్వాన్స్ ఎప్పటికీ తిరిగి రాదు అనమాట. ఇంకొక సినారీ ఏంటంటే ఒక చిన్న టీవీ బల్లకి ఒక చిన్న స్క్రూ పోయిందనమాట మా ఇంట్లో. సో ఆ స్క్రూ బిగించడానికి ఇక్కడ మన ఇండియాలో అయితే ఒక $100 ఇస్తే వాళ్ళు వచ్చి ఫిక్స్ చేసిపోతారు. అదే స్క్రూని ఫిక్స్ చేయడానికి ఇక్కడ $100 తీసుకున్నారు, అంటే 6,500 తీసుకున్నారు అనమాట. వచ్చి ఆ స్క్రూ బిగించి వెళ్ళిపోవడానికి $100 తీసుకున్నారు. అది ఈ విధంగా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట సింగపూర్లో హౌస్ రెంట్కి తీసుకున్నప్పుడు. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి.